హాయ్ స్టూడెంట్స్, మనము 7th క్లాస్లో ముందు వీడియోలో ఎక్సర్సైజ్ 1.5 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇవాళ నెక్స్ట్ పేజీలో ఉన్న ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ సబ్ట్రాక్షన్. సో ముందు వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ అడిషన్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, దాంట్లో క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ని నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు సబ్ట్రాక్షన్స్లలో క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీలు అండ్ మిగతా ప్రాపర్టీస్ మనకు సూటబుల్ అవుతాయా కావా అనేది నేర్చుకుందాం దీంట్లో. ఓకేనా? సో నౌ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటిది? అక్కడ మనము అడిషన్స్లో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి అనేది ఎనీ ఇంటీజర్ అవ్వాలి అని నేర్చుకున్నాం. ఓకే, సో ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ అంటే a మైనస్ బి, సబ్ట్రాక్షన్. అక్కడ అడిషన్ కాబట్టి a ప్లస్ బి అనుకున్నాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి a మైనస్ బి. ఇన్ జనరల్ దాన్ని ఎలా రాస్తాం? ఫర్ ఎనీ ఇంటీజర్ a అండ్ b, a మైనస్ బి ఆల్సో అన్ ఇంటీజర్. సో a అండ్ b అనేది జనరల్గా ఇంటీజర్స్ అయితే a మైనస్ బి కూడా మనకు ఇంటీజర్ అవుతుంది. అదే ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చాడు 9 మైనస్ 7, అప్పుడు వాల్యూ ఏమొస్తుంది? 2 వస్తుంది, అంతే కదా. ఓకే, ఇక్కడ రైటింగ్ చేస్తాం. అలాగే 7 మైనస్ 10 మైనస్ 3 వస్తుంది. 2 మైనస్ 3 మైనస్ 1 వస్తుంది. మైనస్ 2 మైనస్ 3 మైనస్ 5 అవుతుంది. మైనస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ 5 అంటే మైనస్ 2 మైనస్ మైనస్ ప్లస్ 5. సో హౌ మచ్? 3. 0 మైనస్ 4 మైనస్ 4. సో ఇలా మనకు a కామా బీలు ఏమైనా ఇంటీజర్స్ అయితే a మైనస్ బి ఆల్సో ఇంటీజర్ అవుతుంది. ఈ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ అనేది మనకు సబ్ట్రాక్షన్స్లో సూటబుల్ అయింది. నెక్స్ట్ కమ్యూనికేటివ్ ప్రాపర్టీ మనకి దేంట్లో? సబ్ట్రాక్షన్లో. మరి అడిషన్స్లో కమ్యూనికేటివ్ ప్రాపర్టీ సూటబుల్ అయిందా? a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ సూటబుల్ అవుతుంది. బట్ ఇక్కడ చూద్దాం కమ్యూనికేటివ్ అండర్ సూటబుల్. సో ఇక్కడ 6 మైనస్ ఆఫ్ 4. ఓకే, సో ఇక్కడ ఏం తీసుకున్నాడు? 6 మైనస్. నేను కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిది? కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిది? a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ కావాలి. ఓకే, a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతే దట్ ఈస్ ద కమ్యూనికేటివ్ ప్రాపర్టీ. ఏ వాల్యూ 3 తీసుకుంటాను, బి వాల్యూ -2 తీసుకుంటాను. ఓకే, సో నా ఏ వాల్యూ దగ్గర రైటింగ్ చేద్దాం. 3 మైనస్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ -2 మైనస్ 3. 3 ప్లస్ మైనస్ ప్లస్ 2 -2 -3. 3 ప్లస్ 2 5. ఇక్కడ 2 ప్లస్ 3 5 అవుతుంది, బట్ -5 అవుతుంది. ఇక్కడ -2 మైనస్లు ఉన్నాయి కాబట్టి మనకు అడిషన్ చేయాలి, బట్ సింబల్ మాత్రం మైనస్ పెట్టాలి. సో అప్పుడు ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. సేమా? ఈక్వలా? నో. కాబట్టి కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అనేది సబ్ట్రాక్షన్స్లో మనకు సూటబుల్ అవ్వదు. ఓకే, సో దస్ సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యూనికేటివ్ ఫర్ ఇంటీజర్స్ అని ఇచ్చాడు, అందుకే. సో కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అనేది సబ్ట్రాక్షన్స్లలో సూటబుల్ అవ్వదు, అదే అడిషన్స్లో మాత్రం సూటబుల్ అవుతుంది. నౌ ట్రై దిస్. టేక్ అట్లీస్ట్ 5 డిఫరెంట్ పేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై కమ్యూనికేటివ్ ప్రాపర్టీ ఆన్ దెమ్. సో మనము అట్లీస్ట్ ఒక 5 ఇంటీజర్స్ని, 5 టైప్స్ ఆఫ్ నెంబర్స్ని తీసుకొని మనము సూటబుల్ అవుతుందా లేదా అనేది దీన్ని కనుక్కోమంటున్నాడు. ఓకే, ఆ సమ్ని మీరు చేసుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ డివిజన్. ఇప్పుడు డివిజన్లో మనము చూసుకుందాం. క్లోజర్ ప్రాపర్టీ అనేది డివిజన్లో సూటబుల్ అవుతుందా లేదా అనేది. క్లోజర్ ప్రాపర్టీలో డివిజన్ అంటే ఏంటిది?
A divided B. A divided B. సో ఇదేంటిది క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ ఫర్ అండర్ డివిజన్. ఫర్ అండర్ డివిజన్లో క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, సో A divided B. A and B are ఎనీ ఇంటీజర్స్ అవుతాయి అప్పుడు. సో వచ్చేద్దాం. that -4 divided 2. సో ఏమొస్తుంది? 2 టేబుల్లో 4 ఎక్కడ ఉంటుంది? 2 జా -2 ఈజ్ ద ఆన్సర్. సో ఇది ఇంటీజరే కదా, సో మనకు క్లోజర్ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం. ఇంకోటి -20 -12 divided -4. సో 4 టేబుల్లో 12 ఎక్కడ ఉంటుంది? 4 3 జా 12 కాబట్టి 3 రాసాం. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంటీజర్. సో జనరల్గా రాస్తే ఇన్ జనరల్ ఏం రాస్తాము? A and B are ఇంటీజర్స్. A and B are ఇంటీజర్స్ అయితే ఏమవుతుంది? A divided B also is also integer. Understood? నెక్స్ట్ దీంట్లో మనకు డివిజన్స్లలో మనము ఇది నేర్చుకున్నాం కదా. ట్రై దిస్. నెక్స్ట్ 42 పేజ్లో ఉన్న ట్రై దిస్. టేక్ అట్లీస్ట్ 5 pairs ఆఫ్ ఇంటీజర్స్ అండ్ చెక్ వెదర్ ద క్లోజ్డ్ అండర్ డివిజన్. ఇందాక మనము ఎలా కమ్యూనికేటివ్ ప్రాపర్టీలు తీసుకొని సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామో ఇది కూడా అండర్ డివిజన్ అంటే ఒక 5 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ 5 ఎగ్జాంపుల్స్ క్లోజర్ ప్రాపర్టీ సూటబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేటివ్ ప్రాపర్టీ. కమ్యూనికేటివ్ ప్రాపర్టీ కూడా మనకు కరెక్ట్ వస్తుందా రాదా, సూటబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిది? A + B = B + A అడిషన్లో. అదే సబ్ట్రాక్షన్లో A - B = B - A. కానీ మనకు సబ్ట్రాక్షన్ సూటబుల్ అవ్వదు. నా డివిజన్లో A divided B = B divided A. A divided B = B divided A. కమ్యూనికేటివ్ ప్రాపర్టీ ఫర్ అండర్ డివిజన్లో ఇది. ఓకే, దిస్ ఈజ్ ద డివిజన్. సో డివిజన్లో ప్రాపర్టీ ఏంటిది? A divided B = B divided A కావాలి. అవునా? సో మనం చెక్ చేద్దాం. A వాల్యూ ఈజ్ 4, B వాల్యూ ఈజ్ 2. ఓకే, సో 4 divided 2 హౌ మచ్ వాల్యూ? 2 టేబుల్లో 4 ఎక్కడ వస్తుంది? 2 దా. అదే B divided 2 divided 4 4 టేబుల్లో 2 ఎక్కడ వస్తుంది? రాదు, అంతే కదా. సో అప్పుడు 4 టేబుల్లో 2ని చెక్ చేసుకుంటే రాదు కాబట్టి 0 పాయింట్. ఇక్కడ 0 పెడతాం. 4 5 20. సో 0.5 ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ LHS RHS సేమ్ ఉన్నాయా? LHS నాట్ = RHS. సో డిఫరెంట్గా వస్తున్నాయి. ఓకే, సో అందుకే ఇవి రెండు నాట్ ఈక్వల్ అవుతుంది. అంటే కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అనేది డివిజన్లో సూటబుల్ అవ్వదు. ఓకే, అదే అడిషన్లో సూటబుల్ అవుతుంది, మరి సబ్ట్రాక్షన్లో సూటబుల్ అవ్వదు, డివిజన్లో కూడా సూటబుల్ అవ్వదు. దాన్ని ఇక్కడ 5 pairs తీసుకొని మనకు కమ్యూనికేటివ్ ప్రాపర్టీలో సూటబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయమన్నాడు. నెక్స్ట్ డివిజన్ బై 0. డివిజన్ బై 0 ఫర్ అని ఇంటీజర్ A. A divided 0 is not defined but 0 divided A is equal to 0 for A not is equal to 0.
సో ఏ డివైడెడ్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకు? మనము 0 వాల్యూతోని ఏని మల్టిప్లై చేసామనుకో అప్పుడు ఏమొస్తుంది? సో ఇక్కడ డివిజన్ బై 0. సో మనం రాద్దాం, ఏ డివైడెడ్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. అంతే కదా, నాట్ డిఫైన్డ్. బట్ 0 డివైడెడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఫర్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎట్లా? ఇప్పుడు 0 డివైడెడ్ ఏ డివైడెడ్ 0 తీసుకున్నప్పుడు ఏ డివైడెడ్ 0 వాల్యూ ఏంటిది? డిఫైన్డ్ కదా, నాట్ డిఫైన్డ్ కదా. సో తీసుకుంటాను ఏ వాల్యూ 5 తీసుకుంటాను. 5 డివైడెడ్ 0. 0 టేబుల్లో 5 ఎక్కడ వస్తుంది? మనకు అసలు 0 టేబుల్ ఉంటుందా ఏమన్నా? కాబట్టి దీన్ని మనము చేయలేము, కాబట్టి నాట్ డిఫైన్డ్ అని రాస్తాం దీన్ని. ఓకే, సో నాట్ డిఫైన్డ్, ఫైండ్ అవుట్ చేయలేము దీన్ని. అదే 0 డివైడెడ్ ఏ ఉందనుకో అప్పుడు మనము ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇలా ఏ ఈజ్ ఈక్వల్ 5 అనుకో, 0 డివైడెడ్ 5. 5 టేబుల్లో 0 ఎక్కడ వస్తుంది? 0 జండి, 5 0s are 0. సో దిస్ ఈజ్ 0 ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఇది డిఫైన్ చేయగలుగుతాం, ఇది నాట్ డిఫైన్ చేయగలుగుతాం. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయలేము, ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. అందుకే ఏ డివైడెడ్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్, బట్ 0 డివైడెడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ డివిజన్ బై 1. అబ్జర్వ్ ద ఫాలోయింగ్. -8 డివైడెడ్ 1 ఎంత? -8. 1 టేబుల్లో -8 ఎక్కడ వస్తుంది? -8 జా. 11 టేబుల్లో 1 టేబుల్లో 11 ఎక్కడ వస్తుంది? 11 జా. అదే 1 టేబుల్లో -13 ఎక్కడ వస్తుంది? -13 జా. అదే -25 అనేది 1 టేబుల్ ఎక్కడ వస్తుంది? -25 గా. ఓకే, సో ఇక్కడ జనరల్ రాద్దాం. ఇన్ జనరల్ ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ డివైడెడ్ 1 ఈజ్ ఈక్వల్ ఏ అవుతుంది. అంతే కదా, 1తోని ఏ నెంబర్ని డివైడ్ చేస్తే అదే నెంబర్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద డివిజన్ బై 1. ఓకే, నెక్స్ట్ అలాగే -1తోని ఇంటూ చేస్తే ఏమొస్తుంది? దానికి అడిటివ్ ఇన్వర్స్ వస్తుంది. అంటే -13 డివైడెడ్ -1 అంటే 13 వస్తుంది. సో అడిటివ్ ఇన్వర్స్ అనేది మైనస్ తోటి ఇంటూ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ట్రై దిస్. ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ ఈజ్ ఏ డివైడెడ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుందా అని అడుగుతున్నాడు. వస్తుందా? ఎగ్జాంపుల్గా తీసుకుంటే వస్తుందా? నో అనే రాయాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 5 అనుకుందాం. సో 5 డివైడెడ్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, కానీ 1 అవ్వదు కదా. సో దట్ ఈజ్ నో. ఓకే, నెక్స్ట్ ఏ డివైడెడ్ -1 ఈజ్ ఈక్వల్ టు -a వస్తుందా? ఎస్ వస్తుంది. ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 3 a ఈజ్ ఈక్వల్ టు 3. 3 డివైడెడ్ -1 వాల్యూ ఎంత? -3. సో దిస్ ఇస్ ద కరెక్ట్ అవుతుంది. ఓకే, దానికి ఇన్వర్స్ వస్తుంది. ద డిఫరెన్స్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ చెక్. సో డిఫరెంట్ వాల్యూస్ తీసుకొని మనము ఏ వాల్యూని చెక్ చేయండి అని చెప్తున్నాడు. సో మనకి ఇక్కడ ఇది నో, ఇది ఎస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ డివిజన్. ఓకే, అండర్ డివిజన్లో మనం అసోసియేటివ్ ప్రాపర్టీ సూటబుల్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాడు. సో ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీలో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే మనకి ఇప్పటికీ తెలియాలి. వాట్ ఈస్ దట్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే? అసోసియేటివ్ ప్రాపర్టీ. సో వాట్ ఈస్ దట్? ఏ డివైడెడ్ బి డివైడెడ్ సి. 3 వాల్యూస్ ఉంటాయి.
A divided B divided C. ఓకే, కమ్యూనికేటివ్లో రెండే ఉంటాయి, ఇక్కడ 3 వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో నౌ A is equal to -16, B is equal to 4, C is equal to -2. సో ఈ -16 divided 4 divided -2. సో అప్పుడు -16 డివైడెడ్ 2 టేబుల్లో 4 ఎక్కడ ఉంటుంది, 2 2s కాబట్టి -2. నెక్స్ట్ -16 2 టేబుల్ ఎక్కడ ఉంటుంది, 8 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 8 ఈజ్ ద ఆన్సర్. అలాగే ఇది ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం. A -16 divided 4 divided C means -2. 4 టేబుల్ 16 ఎక్కడ ఉంటుంది, 4 4 -4 డివైడెడ్ -2. 2 టేబుల్లో 4 ఎక్కడ ఉంటుంది, 2 2 2. ఓకే, సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో దిస్ ఇస్ ద 2. సో ఎల్హెచ్ఎస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవ్వట్లేదు. సో అదే ఇక్కడ ఇచ్చాడు. ఇలాంటి 2-3 నెంబర్స్ తీసుకొని మనము డివిజన్ చేస్తే తెలుస్తుంది. ద డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ నాట్ అసోసియేటివ్. సో కమ్యూనికేటివ్ ప్రాపర్టీ కూడా సూటబుల్ అవ్వట్లేదు, అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సూటబుల్ అవ్వట్లేదు. ట్రై దిస్లో ఎనీ 5 ఒక 5 ఎగ్జాంపుల్స్గా తీసుకొని మనల్ని చెక్ చేయమంటున్నాడు. ఓకే, అది చెక్ చేయండి మీరు. నౌ ఎక్సర్సైజ్ 1.6, fill in the following blanks. -25 divided dash is equal 25. 25 టేబుల్ తోటి మనం దేన్ని డివిజన్ చేస్తే మనకు -25 తోటి చేస్తే 25 వస్తుంది అని అడుగుతున్నాడు. సో హియర్ 1 టేబుల్లో 25 చేస్తే -25 వస్తుంది కదా. అదే -1 తో చేసామంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 25 అనేది లీవ్ ఉంటుంది. ఇక్కడ -49 ఉంది. సో -49 తోటే డివిజన్ చేస్తే మనకు -49 వస్తుంది. 0 టేబుల్ తోటి 50 చేస్తే మనకు 0 టేబుల్ ఉందా, సో నాట్ డిఫైన్డ్. సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయడం, నాట్ డిఫైన్డ్ అని రాయాలి. 0 టేబుల్ ఉండదు కాబట్టి మనం 0 టేబుల్ నేర్చుకోలేము. 0 50 0 అంతే కదా. జీరో డివైడెడ్ 1 టేబుల్లో 0 ఎక్కడ ఉంటుంది, 1 టేబుల్లో 0 జీరోస్ అనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద 0. ఓకే, సో నెక్స్ట్ మనకు సమ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ నెగటివ్ ఇంటీజర్స్. ఎగ్జాంపుల్ 1 ఇచ్చాడు. ఇన్ ఏ టెస్ట్ +5 marks are given for every correct answer and -2 marks are given for every incorrect answer. +5 marks ఏమో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి +5 marks వస్తాయంట. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి అంటే ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి -2 marks పోతాయి. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయనుకో, ఒకటి కరెక్ట్ ఉంటే దానికి 5 marks, అదే ఒకటికి రాంగ్ ఉందనుకో దానికి -2. అంటే నీకు వచ్చిన 5 మార్క్స్లో నుంచి 2 మార్క్స్ని తీసేస్తాడు. అప్పుడు నీకు ఓన్లీ 3 మార్క్సే ఉంటాయి. సో ఇప్పుడు దాంట్లో రాధిక ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ and scored marks through 10 correct answers. Jaya also answered all the questions, scored -12 marks through 4 correct answers. How many incorrect answers both Radhika and Jaya attempt? So Radhika answered and all the questions అన్నీ అటెంప్ట్ చేసింది. ఆమెకు ఎన్ని మార్క్స్ వస్తాయి, 10 స్కోర్డ్ మార్క్స్ త్రూ 10 కరెక్ట్ ఆన్సర్స్.
ఓకే 10 కరెక్ట్ ఆన్సర్స్ రాసిందంట. ఓకే సో ఆమెకి ఎంత స్కోర్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే సో ఇక్కడ చూద్దాం. మార్క్స్ గివెన్ ఫర్ 1 కరెక్ట్ ఆన్సర్కి 5. మరి ఆమె 10 కరెక్ట్ ఆన్సర్స్ రాసిందంటే 5 × 10 50 అవుతుంది. సో రాధిక స్కోర్డ్ ఎంత అంట, స్కోర్డ్ ఎంత 30 మార్క్సే. 50 రావాల్సింది 30 వచ్చాయి. అంటే అప్పుడు ఆమె ఎన్ని రాంగ్ రాసింది, ఆ 30ని -50 చేయాలి. అప్పుడు -20 అంటే 20 మార్క్స్ తగ్గిపోయినాయి. 50 రావాల్సింది 30 వచ్చినాయి. సో 50ని -20ని -2తోని డివిజన్ చేయాలి. అప్పుడు 10. ఓకే అప్పుడు 10 అనేది రాంగ్ వచ్చాయి. ఆమె 10 రాంగ్ రాసింది, 10 రైట్ రాసింది అని. అలాగే జయ ఆల్సో ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ స్కోర్డ్ -12 మార్క్స్ త్రో 4 కరెక్ట్ ఆన్సర్స్. ఆమె 4 కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే రాసింది. అంటే 4 కరెక్ట్ ఆన్సర్స్ అంటే 4 5 20. 20 రావాలి. బట్ ఆమెకు 20 కాకుండా ఆ 20 పోయాయంట. మళ్ళీ -12 కూడా వచ్చిందంట. అంటే అప్పుడు ఆమెకు -32 వచ్చింది అని. సో ఆమెకు ఆ 20 మార్క్స్ కూడా పోయాయి. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా -12 కూడా వచ్చింది. సో అటు -12 -20 అప్పుడు -32 అవుతుంది. ఆ 32ని 2తో డివిజన్ చేస్తే మనకు ఆ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2 16గా అంటే 16 రాంగ్ చేసింది అని. ఓకే సో ఆ విధంగా మనము ఈ ఎగ్జాంపుల్ సమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ సమ్స్ మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం నాన్న. ఓకేనా. ఇంకెవరైనా ఆడిషన్స్ సబ్ట్రాక్షన్స్ పర్ఫెక్ట్గా రాకపోతే నేర్చుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.